ఈ చిన్న పురుగు వల్ల మీ కళ్ళు పోయే ఛాన్స్ ఉందంటే మీరు నమ్ముతారా? ఎస్, మీరు విన్నది నిజమే. ఈ పురుగుని నైరోబీ ఫ్లై అని అంటారు. ఇప్పుడు అందరూ దీన్ని యాసిడ్ పురుగు అని పిలుస్తున్నారు. ఈ నైరోబీ ఫ్లై తోకలో పెడరిన్ అనే విషయం ఉంటుంది. సో ఇది ఎప్పుడైనా మీ పైన వాలినా గానీ లేదా మీ పైన పడ్డా గానీ దాన్ని మాత్రం అస్సలు చంపకండి. ఒకవేళ చంపారనుకోండి, ఆ తోకలో ఉన్న పెడరిన్ అనే విషయం యాసిడ్ గా రిలీజ్ అయిపోయి మీ స్కిన్ బర్న్స్ లేదా మీ స్కిన్ ఎలర్జీస్ వెళ్ళవడం గానీ, సో ర్యాషెస్ అవ్వడం గానీ, స్కిన్ ఊడిపోవడం గానీ ఇలాంటివి జరుగుతాయి. ఆ నొప్పి మీరు అస్సలు భరించలేరు. ఇది ఎక్కువగా వానాకాలం మరియు చలికాలంలో మొక్కల మీద కనబడుతుంది. సో ఈ నైరోబీ ఫ్లై లైట్స్ కి బాగా అట్రాక్ట్ అవుతుంది. ఈ నైరోబీ ఫ్లై ఒకవేళ మీ మీద పడితే మీరేం చేయాలి? సో మీరు దాన్ని చంపకుండా దాన్ని ఒక అట్ట ముక్కతో గానీ పేపర్ ముక్కతో గానీ తీసేసేయండి. ఆ పడిన ప్రదేశాన్ని మంచిగా సబ్బుతో కడిగేయండి. ఒకవేళ మీకు మంటగా అనిపిస్తే ఐస్ క్యూబ్స్ లేదా చల్లని వాటర్ తో అక్కడ జెంటల్ గా మసాజ్ చేసుకోండి. స్వెల్లింగ్ అనేది రాదు. ఎక్కువగా మంటగా అనిపిస్తే మీరు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. చిన్న పిల్లలకి మాత్రం దీని గురించి తప్పకుండా చెప్పండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నైరోబీ ఫ్లై వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు ఇప్పటికే. మీరు జాగ్రత్తగా ఉండండి అండ్ మీ ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి.